కార్తీక పౌర్ణమి రోజు మాకు సుబ్రహ్మణ్య స్వామి నుంచి పిలుపు వచ్చిందనమాట. ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నామో వెళ్ళి పిల్లలకి ఎంట్రుకలు తీపిచ్చాలని, కానీ కుదరనే లేదనమాట. కాకపోతే ఈ రోజైతే మాకు స్వామివారి నుంచి పిలుపు వచ్చింది. అలానే మా మొక్కుబడి కూడా చెల్లించామన్నమాట. పిల్లలకైతే వెంట్రుకలు తీయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంకైతే మా అమ్మ మా నాన్న నగర్ నుంచి కలుసుకున్నారు. ఇంకా అమ్మ వాళ్ళది తమిళనాడు ఆంధ్ర బార్డర్ కాబట్టి వారైతే స్వామివారిని మురుగుడు అంటారనమాట. మనమైతే సుబ్రహ్మణ్య స్వామి అంటాము. పిల్లలైతే అమ్మ నాన్న వచ్చి రావడం వల్ల నాకు కొంచెం శ్రమ తగ్గింది. వాళ్ళే చూసుకుంటారనమాట. అంటే మనల్ని అనుకోరు, వాళ్ళు ఉంటే వాళ్ళతోనే ఉంటారు. మేమైతే గుండు చేయించుకొని కింద కూడా వచ్చేసామన్నమాట. వచ్చేసి స్వామివారి బొట్లు అయితే పిల్లలకి పెట్టిస్తున్నాను. ఇంకైతే చందనం కూడా రాయిపిచ్చేసినాను. మా చిన్నోడికి కూడా పెట్టిచ్చేసినాం అనమాట. ఈ మధ్యలో పిల్లలు సమోసా అడిగితే సమోసాలు అయితే కొనిచ్చినారు అమ్మ నాన్న. ఇంక తీసుకుని మేము కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాము స్వామివారి దర్శనానికి. ఇంకా కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు అయితే దీపాలు పెట్టాలి కదా, నేను ఇక్కడే పెట్టేద్దామని అన్నీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి దర్శనం కూడా బాగా ఫ్రీగా అయిపోయింది. అంటే ఎక్కువ జనాభా కూడా లేదనమాట. మామూలుగా ఎక్కువ రష్ ఉంటుంది. ఆ రోజు వచ్చి తొందరగా అయిపోయింది. ఎక్కువ టైం పడలేదనమాట. 1/2 అవర్ అలా పడి ఉంటుంది. ఇంకా అక్కడ కొంచెం మనకి దగ్గరగా వచ్చిన తర్వాత స్టాపింగ్ వచ్చింది. ఇంకా దర్శనం చేసుకుని మేము కిందకు వచ్చేసి లడ్లు కూడా తీసేసుకుంటున్నాము. ప్రసాదాలు ఇక్కడ సేల్ చేస్తారు. అలానే దారాలు తీసేసుకొని ఇక్కడ దీపం కూడా పెట్టేసినాం అనమాట. పెట్టేసి మేమైతే స్వామివారి సన్నిధిలో అన్నదానం ఉంటుంది కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి భోజనాలు కూడా చేసేసినాము. ఇంకా అక్కడ దాకా వచ్చి స్వామివారి సన్నిధిలో భోజనం చేయాలి అన్నది అనుకొని తినేసినామన్నమాట. తినేసి మొత్తానికి బయటకు కూడా వచ్చేసినాము. మా ఓడైతే అస్సలు ఆగలేదు. అన్నము సాంబారు ఒక తాలింపు అయితే పెట్టేసినారు. ఏది పెట్టినా స్వామివారి ప్రసాదం కదా, అద్భుతంగా ఉంటుంది. మేమైతే తినేసి బయటకు వచ్చిన తర్వాత వర్షం అయితే పడిందనమాట. ఇంకా వర్షం ఆగిన తర్వాత స్వామివారి ప్రసాదాలు అనేవి కొన్ని తీసేసుకొని మేమైతే బయటకు వచ్చేసినాం అనమాట. మీలో ఎంతమంది తీర్థానికి వచ్చారో కమెంట్ చేయండి. వెట్వేల్ మురగనక్ హరో హర.